సార్ ఇందాక చైర్మన్ గారు సభ సాంప్రదాయం గురించి అదేవిధంగా సభలో ఉన్న ప్రొసీజర్స్ గురించి ఇందాక నేను అప్పీల్ చేసినప్పుడు మీరు ఏ రూల్ కింద ఏ ప్రొసీజర్ కింద అసెస్ చేయమన్నారు. ఏ రూల్ దానికి సంబంధించిన సారీ నేను ఏ రూల్ అని అడగల అన్నారు సార్. నేను అలా రికార్డ్ తీయండి. ఓకే పర్లేదు చెప్పండి. నేను అన్నది ఏంటంటే మీరు స్పీకర్ చేసుకున్నారు కదా, అందుకనే సభను ఆర్డర్లో పెట్టాలంటే ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి అన్నాను అంతే. మీరు ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ. సో బేసికల్గా అధ్యక్ష, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరున్నా కూడా వాళ్ళకున్న రెసిడ్యూరీ పవర్స్ సర్వాధికారులు చైర్కే ఉంటాయి అధ్యక్ష. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ విషయంలో మీరు గమనించాల్సింది, సభ్యుడు ఎప్పుడైతే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారో సభ్యుడు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ని మీరు తిరస్కరించిన తర్వాత వాళ్ళకి ప్రొటెస్ట్ చేయడానికి అధికారం ఉంటుంది అధ్యక్ష. దే ఆర్ అలౌడ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే మీకున్న రెసిడ్యూరీ పవర్స్ని ఉపయోగించి రూల్ నంబర్ మీకున్న రెసిడ్యూరీ పవర్స్ మీరు ఉపయోగించి ఖచ్చితంగా సభ్యుల్ని మీరు పోడియం పైకి రానికుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మీకు ఉంటుంది అధ్యక్ష. చెప్పండి ఎలా తప్పకుండా మీరు తీసుకోవాలి అధ్యక్ష. చెప్పండి చెప్తాను. సో ఆ సందర్భంగా అధ్యక్ష రూల్ నంబర్ 30 చూడండి అధ్యక్ష. పేజ్ నంబర్ 30లో రూల్ నంబర్ 59 అధ్యక్ష. అడ్జర్న్మెంట్ మోషన్ when the chairman withholds consent before the house and once the chairman has given his ఒక్క నిమిషం అండి వినండి, సభ గురించి మాట్లాడుతున్నా మీరు కూర్చోండి, సభ మర్యాదల గురించి మాట్లాడుతున్నా మీరు కూర్చోండి. వన్స్ ద చైర్మన్ అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ రిఫర్ టు రూల్ నంబర్ 59 అధ్యక్ష. Subsection 2 when the chairman has withheld consent of the matter being raised before the house and in that case it shall be communicated to the member for the reasons thereof Adhyaksha. The supreme powers is your Adhyaksha. Why you have rejected the adjournment motion is within your ambit Adhyaksha. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సుప్రీం అథారిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మీ పోడియం దగ్గరకు వస్తున్నారు. పోడియం దగ్గర రావడమే కాకుండా మీ టేబుల్ని వాళ్ళు బాగుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద హౌస్ ఈజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చైర్ అధ్యక్ష. యూ హ్యావ్ టు హెల్ప్, వి ఆల్ హ్యావ్ టు హెల్ప్ యూ, అసిస్ట్ యూ ఇన్ మెయింటైనింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద హౌస్. సో డిసిప్లినరీ పవర్స్ గురించి మీరు చెప్పినప్పుడు అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం అధ్యక్ష, కాల్ అండ్ షెడ్డర్ మీరు రెఫర్ చేయండి అధ్యక్ష. 127 కాల్ అండ్ షెడ్డర్ పేజ్ నెంబర్ 127 అధ్యక్ష. వన్స్ ద చైర్ హ్యాస్ come to the conclusion that there is disorder in the house by the member coming into the well, abusing the rules of the house, the chair can name the member. If you name the member should withdraw from the podium, go back to his chair Adhyaksha. That is a procedure that we have. Procedure ఏంటని అడిగారు కదా మీరు. This is the procedure. This is the procedure. Procedure follow అవుతుంది అధ్యక్ష. మీరు అధ్యక్ష ఇండివిజువల్స్ డోంట్ మ్యాటర్ హియర్ అధ్యక్ష. అధ్యక్ష ఇండివిజువల్స్ డోంట్ మ్యాటర్ హియర్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇవ్వండి. మీరు ఇండివిజువల్స్ డోంట్ మ్యాటర్ అధ్యక్ష. ఇన్స్టిట్యూషన్ మీరు కౌలాండ్ సగ్దర్ తీసుకొచ్చి కౌలాండ్ సగ్దర్ కూడా ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే వినండి. నేను క్లియర్గా చెప్పాను, చైర్లోంచి మీరు కింద కూర్చోమని చెప్పాను, కిందకి వెళ్ళండి మీరు సీట్లోకి వెళ్ళమని చెప్పాను. మీరు అదే చెప్తున్నారు, రిపీట్ తిప్పి అదే చెప్తున్నారు తప్ప మీరు కొత్తది ఏం చెప్పట్లేదు. చెప్పండి మీరు వాళ్ళు పోడియం దగ్గరికి వాళ్ళు అలౌ చేసే విధంగా వాళ్ళు పోడియం దగ్గరికి అలౌ చేసే విధంగా వాళ్ళు డిస్టర్బ్ చేసి వాళ్ళ టేబుల్ ని కొట్టే ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. యు నేమ్ ద మెంబర్ అధ్యక్ష. You name the member, we follow the procedure. You name the member, Adhyaksha. When you feel that they have disrespected the house, you name the member. You name the member, Adhyaksha. Okay, please. LVP garu. Adhyaksha, గత 2 రోజులుగా
మేము వచ్చి రాష్ట్రంలో ఏదైతే